మనం వినేవారిగా ఉండాలి. వాక్య ప్రకారము అనగా వాక్య ప్రకారము జీవించాలి. మనలో మలినాలు ఉంటాయి. ఎవరమో నీతిమంతులము కాదు. ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి. అయితే వీటన్నిటి విషయాలలో మనం సరి చేసుకుంటూ పోవాలి, సరిదిద్దుకుంటూ పోవాలి. మంచి నడకను కోరుకోవాలి, మంచి ప్రవర్తన కోరుకోవాలి. దేవుడిని నేను అడగాలి. దేవుని బిడ్డలమైన తర్వాత, నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత అయిపోయిందా? మనం ఏమనుకుంటాం తెలుసా? బాప్టిజం తీసుకున్నాం కదా, ఇంకా అయిపోయింది, పో పరలోకమే. ఏమండి అంటారు లేదా? బాప్టిజం తీసుకుంటే ఇక డైరెక్ట్గా తులసి తీర్థం పోస్తే చచ్చిపోయేటప్పుడు ఏం పోతాం? డైరెక్ట్గా ఎక్కడికి పోతామంట? మోక్షాన్ని పోతాం. చచ్చిపోయేటప్పుడు లాస్ట్లో ఆ తులసి తీర్థం పోయిగానే గుట్టక వేస్తూ ఉంటే మింగుతా ఉన్న టైంలో ఆ తులసి తీర్థం తీసుకొచ్చి పోయిగానే ఇంక అంతే అయిపోయింది. మీ మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? డైరెక్ట్గా ఎక్కడ పోయిందంట? సాక్షాత్తు ఆ పరమాత్ముడైన దేవుడి దగ్గరికి పోయారు అంటారు. ఇక్కడ రాయబట్టే మాట ఏమిటి తెలుసా? యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత మనం దేవుని యొక్క క్రమశిక్షణలో బ్రతకాలి.